గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రీవియస్ క్లాస్‌లో మనం చూసాం కదా! డాక్యుమెంట్ ఎలా జనరేట్ చేయాలి అనేది దాని గురించి. ట్రై చేశారా ఎవరైనా? ట్రై చేసాం సార్. ఓకే. సార్ ఇప్పుడు జనరేట్ చేయగలిగారా? చేయగలిగాం సార్. ఇప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ ఎన్ని ఇస్తే అన్నిటికీ మ్యాపింగ్ చేయాలా సార్? అవునవును. ఓకే. ఏ ప్లేస్ హోల్డర్ మ్యాపింగ్ మిస్ అయినా డాక్యుమెంట్ టెంప్లేట్ జనరేషన్ చేసే దగ్గర టెంప్లేట్ కనిపించదు. ఓకే సార్. స్క్రీన్ షాట్. సో నార్మల్‌గా మనకి డాక్యుమెంట్ జనరేషన్ అనేది యాక్షన్స్‌లో ఇక్కడ కనిపించడం జరుగుతుంది. డాక్యుమెంట్ జనరేషన్ పర్మిషన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ వేరే ఐడి, ఈ ఐడి నేను క్రియేట్ చేయడం జరిగింది. ఈ యూజర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఏ రోల్ అసైన్ చేసింది ఆ రోల్లో మనం ఇస్తే సరిపోతుంది. సో తనకి సిస్టమ్ అడ్మిన్ అండ్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ సర్వీస్ ఈ రోల్స్ అనేవి అసైన్ చేయడం జరిగింది. So manage document generation template mapping, okay, system admin. So generate document. సో ఇందులోకి వెళ్ళేసి నిన్న మనం క్రియేట్ చేసినటువంటి టెంప్లెట్ ప్రమోషన్ లెటర్ మన వచ్చేసి 12,000 సంథింగ్ రైట్. సో ఆ టెంప్లెట్కి పర్మిషన్స్ ఇవ్వలేదు అనుకుంటాను. ఒకసారి చెక్ చేద్దాం. సో డాక్యుమెంట్ జనరేషన్ ఫస్ట్ టెంప్లెట్కి వెళ్తున్నాను. టెంప్లెట్ వెళ్ళిపోవాలి. ఇలా చేసిన టెంప్లెట్ లేదా సో మనం చేసిన టెంప్లెట్ అనేది లేదు.
సో స్టేటస్ ఇక్కడ ఏమైనా ఇన్యాక్టివ్ లో కనుక మనం చేంజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ లెటర్ ని ఇన్యాక్టివ్ మనం ఉంచినట్లయితే సో ఇక్కడ డైరెక్ట్ గా యాక్టివ్ లెటర్స్ మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇన్యాక్టివ్ కూడా చూడాలి అన్నప్పుడు ఇక్కడ ఎస్ పెట్టేసి మనం సెర్చ్ చేసినట్లయితే యాక్టివ్ ఇన్యాక్టివ్ రెండు మనకి డ్రాప్ డౌన్ రావడం జరుగుతుంది. సో నిన్న క్రియేట్ చేసిన లెటర్ మరి ఈ సిస్టమ్ లోనే మనం చేసాము. ఫైన్. సో నార్మల్గా అయితే ఈ విధంగా మనకి యాక్షన్ లో జనరేట్ డాక్యుమెంట్ అనేది రావడం జరుగుతుంది. మనం క్రియేట్ చేసిన లెటర్స్ వచ్చేసి స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం కంట్రోల్ చేస్తాము ఎవరికి ఏ లెటర్ ఇవ్వాలి. సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ నెక్స్ట్ మనకు కావాల్సిన టెంప్లెట్ ని బిల్డ్ చేస్తాము. ఆ టెంప్లెట్ కి ఇక్కడ మనం కంట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంప్లాయీ లెవెల్లో ఇవ్వకూడదు అన్నప్పుడు ఈఎస్ఎస్ రోల్కి వెళ్ళేసి మనం వీటిని వాళ్ళకి ఓన్లీ కావాల్సిన లెటర్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది హెచ్ఆర్ రూల్ కావచ్చు, ఎంఎస్ఎస్ రూల్ కావచ్చు, బెస్ట్ ఆన్ రోల్ బట్టి ఈ లెటర్స్ మనం సెలెక్ట్ చేస్తాం. జస్ట్ ఇక్కడ మనం కంట్రోల్ బటన్ యూజ్ చేస్తాము. పట్టుకొని వాళ్ళకి కావాల్సిన పర్టికులర్ రోల్ కావాల్సిన లెటర్స్ ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రోజు వచ్చేసరికి మనం కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఎలా బిల్డ్ చేస్తాము. సో నిన్న మనం పీడిఎఫ్ ఎలా జనరేట్ చేస్తాం అనేది చూడటం జరిగింది. ఈరోజు పీడిఎఫ్ కాకుండా సిస్టమ్ ఈమెయిల్ అనేది ట్రిగర్ చేయాలి. ఓకే, దాన్ని కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అంటారు. ఏదైతే స్టాండర్డ్ ఈమెయిల్స్ ఉన్నాయో అవి కాకుండా లేదా ఈమెయిల్ నోటిఫికేషన్ ప్రొవిజన్ పీరియడ్ ఆర్ కాంట్రాక్ట్ ఎండ్ డేట్ అవి కూడా కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా సమ్ సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఓకే కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఓకే మెయిన్గా ఒక బ్లాక్లో అది మేబీ జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదంటే అడ్రస్ రిలేటెడ్ కావచ్చు వాటెవర్. ఓకే, ఏమైనా చేంజెస్ జరిగితే బిఫోర్ చేంజెస్ అవ్వకముందు బిఫోర్ ఏ వాల్యూస్ ఉన్నాయి, చేంజెస్ తర్వాత ఏ వాల్యూస్ ఉన్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ మనం ఈమెయిల్ చూపించడానికి కస్టమ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ట్రిగర్ చేస్తాం. దీనికి సంబంధించి అగైన్ మనం సపరేట్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాము.
సో ఇక్కడ మనం కేటగిరీ వచ్చేసి వర్క్ ఫ్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్, okay, we need to create the template. సో దీనికి నేను 13,000 నెంబర్ అనేది ఇస్తున్నాను. జాబ్ చేంజెస్. సో ఇక్కడ కేటగిరీ అగైన్ వర్క్ ఫ్లో మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్ కంట్రీ అండ్ లాంగ్వేజ్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో మనం లెటర్ జనరేట్ చేసేటప్పుడు కూడా సో ఇక్కడ మనము టెంప్లెట్ కి యూకే ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా యూకే ఇంగ్లీష్ తీసుకోవాలి. ఆ లాంగ్వేజెస్ మనం క్రియేట్ చేసినటువంటి లాంగ్వేజ్ బట్టి అక్కడ లెటర్స్ కనిపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూకే లాంగ్వేజ్ తీసుకొని లెటర్ క్రియేట్ చేసాము, పీడిఎఫ్ కావచ్చు. ఓకే, పీడిఎఫ్ లెటర్స్ అనేవి యూకే లాంగ్వేజ్ కిందనే కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే డిఫాల్ట్ గా యుఎస్ ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇక్కడ యూకే లాంగ్వేజ్ తీసుకొని ఇక్కడ యుఎస్ లాంగ్వేజ్ తో ట్రై చేస్తే ఆ లెటర్ కనిపించదు. ఓకే, అది కూడా చెక్ చేసుకోవాలి. సో మనం క్రియేట్ చేసినటువంటి జనరేషన్ గ్రూప్ ఓకే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సబ్జెక్ట్, ఈమెయిల్ సబ్జెక్ట్. ఓకే, సో మనం వర్క్ ఫ్లో అంటే ఈమెయిల్ ని ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈమెయిల్ కి వచ్చేసరికి ఈమెయిల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మనం మెన్షన్ చేయాలి. సో జాబ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఫర్ సో ఈ విధంగా మనం హెడ్డింగ్ అనేది మనం కావాల్సిన విధంగా ప్లేస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి ఇది ప్లేస్ హోల్డర్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ యూజర్ అన్నట్లయితే డిఫాల్ట్ గా ఎంప్లాయీ నేమ్ తీసుకోవడం జరుగుతుంది. సిస్టమ్ స్టాండర్డ్ గా ఇచ్చినటువంటి టోకెన్స్ అనొచ్చు. సబ్జెక్ట్ యూజర్ ఎక్కడ మనకు కనిపించిన అది సిస్టమ్ యూజర్ నేమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ మనం యాడ్ చేస్తాము. హాయ్, ఇక్కడ వచ్చేసి మేనేజర్ నేమ్ రావాలనుకున్నాము. దీని ప్లేస్ హోల్డర్ మనం లేదా మేనేజర్. Below changes are updated in employee job information.
సో ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ రూపంలో చూపించాలి అనుకున్నట్లయితే, సో రోస్ 8 rows తీసుకున్నాము, కాలమ్స్ 2 కాలమ్స్. ఓకే, హెడర్ ఫస్ట్ రో హెడర్ గా తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఓల్డ్ వాల్యూ రావాలి. అంటే బిఫోర్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ అని చెప్పవచ్చు, బిఫోర్ జాబ్ ఇన్ఫర్మేషన్. స్పేసెస్ ఇవ్వద్దు ప్లేస్ హోల్డర్స్కి. సో ఈ విధంగా మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ చూడాలి, ఓకే, బిఫోర్ ఏముంది, కరెంట్ ఏముంది అంటే బిఫోర్. నెక్స్ట్ న్యూ కంపెనీ నేమ్, ఫోల్డర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్లేస్ హోల్డర్ యాడ్ చేయాలి. న్యూ షార్ట్కట్లో ఇస్తున్నాను. సో న్యూ బిజినెస్ యూనిట్, business unit employee class. సో ఇక్కడ న్యూ ఓల్డ్ అని యాడ్ చేసుకుంటున్నాం, రైట్. సో ప్లేస్ హోల్డర్ ని మనం యాడ్ చేసేటప్పుడు మనకు క్లారిటీగా క్లియర్ గా ఉంటుంది, అదర్వైజ్ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే,
సో ఇవన్నీ న్యూ అని, ఇవన్నీ ఓల్డ్గా, ఈ విధంగా మనకు కావాల్సిన లిస్ట్ని మనం అరేంజ్ చేస్తాము. అదేవిధంగా ఇమేజెస్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు సో సెండ్ ఇట్ టు ద సర్వర్. కావాల్సిన సైజ్ మనం చేస్తాం. మనకు లెటర్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ రూపంలో ట్రిగర్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మ్యాపింగ్. డాక్యుమెంట్ జనరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి సో మనం తీసుకున్నటువంటి మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ జాబ్ చేంజెస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ప్లేస్ హోల్డర్స్. సో ఇక్కడ మ్యాపింగ్ టైప్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ అడిషనల్ గా రిఫరెన్స్ అనేది ఓన్లీ కస్టమ్ ఈమెయిల్స్ కి మాత్రమే చూస్తాం. వర్క్ ఫ్లో ఎప్పుడైతే కేటగిరీ వర్క్ ఫ్లో తీసుకుంటామో అప్పుడు మాత్రమే రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ఏం లేదు. సో ఇక్కడ డైరెక్ట్ గా రిఫరెన్స్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ యూజర్స్ అంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ తీసుకోవాలి అన్నప్పుడు మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఎంప్లాయీ ఫుల్ నేమ్ అనేది వస్తుంది, సబ్జెక్ట్ యూజర్ నేమ్. ఓకే, సో ఈ విధంగా డైరెక్ట్ వాల్యూస్ మనం కాల్ చేయవచ్చు. అది ఈవెంట్ కావచ్చు, ఈవెంట్ రీజన్ కావచ్చు, సమ్ అప్రూవర్స్ రిలేటెడ్ కావచ్చు, వాటెవర్. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఇందులో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మేనేజర్ నేమ్. సో మేనేజర్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్ యూజర్ అన్నది ప్రతిదీ కూడా ఎంప్లాయీ సంబంధించింది. ఓకే, సో ఇక్కడ రిసిపియంట్ నేమ్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ తీసుకోమని చెప్పేసి చెప్తాను.
Okay. Recipient name. Sorry, వచ్చేసి subject user. So next. సో ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ అని సెలెక్ట్ చేసినప్పుడు ఇది యాక్టివేట్ లో ఉండదు. సో ఎప్పుడైతే రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుంటామో అది అప్పుడు మాత్రమే మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోగలము. సో ఇక్కడ అగైన్ ఎంప్లాయీ నేమ్, నార్మల్గా ఎంప్లాయీ నేమ్ ఇలా సబ్జెక్ట్ యూజర్ అన్న తీసుకోవచ్చు, లేదా మీకు పర్టికులర్గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి అన్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మనకి ఇందులో ఉంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సో ఓల్డ్ కంపెనీ నేమ్. ఓకే, ఇవన్నీ కూడా ఓల్డ్ వాల్యూస్, ఇవి న్యూ వాల్యూస్ రావాలి. సో దీనికి మనకి ఇక్కడ పాస్ట్ డైరెక్ట్ అని తీసుకున్నట్లయితే పాస్ట్ వాల్యూ అంటే చేంజ్ చేయకముందు ఏమైతే ఉందో దాన్ని పాస్ట్ వాల్యూ అంటాం, పాస్ట్ డైరెక్ట్ తీసుకుంటాము. నెక్స్ట్ కంపెనీ ఎక్కడ ఉంటుంది మనకి, జాబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్. జాబ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ. సో అగైన్ పాస్ట్ డైరెక్ట్, జాబ్ ఇన్ఫర్మేషన్ business unit, past direct, employee class, job information, so employee class. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ కానీ ఫ్యూచర్ డైరెక్ట్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఫ్యూచర్ డైరెక్ట్ తీసుకోండి ఫస్ట్. ఇది కనుక వాల్యూ కరెక్ట్గా రాకపోతే అప్పుడు డైరెక్ట్ ట్రై చేయండి. సో ఇప్పుడు కూడా మనకి జాబ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపెనీ, business unit, Sir, sorry to interrupt. Sir, Prakash sir join అవుతున్నారంట, యాక్సెప్ట్ చేయాలా? ఇన్విటేషన్ ఏం రాలేదు మనకి. సో నెక్స్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యూచర్ డైరెక్ట్ ఎంప్లాయీ క్లాస్. సో ఈ విధంగా మ్యాపింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ సో ఈ టెంప్లెట్ ఏదైతే మనం బిల్డ్ చేస్తామో అది ఈమెయిల్ రూపంలో ట్రిగర్ అవ్వాలి కాబట్టి వర్క్ ఫ్లోస్ ని క్రియేట్ చేయాలి. జాబ్ స్ట్రక్చర్, వర్క్ ఫ్లో,
జాబ్ చేంజ్. సో ఇక్కడ అప్రూవర్స్ కానీ కాంట్రిబ్యూటర్స్ కానీ మనం ఎక్కడ ఎవరిని యాడ్ చేయట్లేదు. సో ఇక్కడ రోల్ టైప్ రోల్ కానీ డైనమిక్ గ్రూప్ కానీ ఎవరికైతే ఆ ఈమెయిల్ ట్రిగర్ చేయాలనుకుంటున్నాము, రోల్ టైప్ ను మనం సెలెక్ట్ చేయాలి. సో మేనేజర్కి వెళ్ళాలి, లేదా ఎంప్లాయీ హెచ్ఆర్కి వెళ్ళాలి, ఓకే, లేదా ఇద్దరికి వెళ్ళాలి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసి లాస్ట్ లో మనం ఏదైతే ఫస్ట్ క్రియేట్ చేసిన గ్రూప్ ఏదైతే ఉంటుందో, సో మనం క్రియేట్ చేసిన గ్రూప్ వచ్చేసి ఇక్కడ మేము చేసిన గ్రూప్ నేమ్ ఈజీ కస్టమర్ స్కూల్ మెయిల్స్. ఆ గ్రూప్ నేమ్ సార్, గ్రూప్ నేమ్ ని మనం యాడ్ చేస్తాం. ఇక్కడ సో ఈ వర్క్ ఫ్లోకి మనం బిజినెస్ రూల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. బేస్ ఆబ్జెక్ట్ వచ్చేసి మోడల్ తీసుకుంటాం, జాబ్ ఇన్ఫర్మేషన్ మోడల్. ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ అని కంపేర్ చేయడానికి మనం మోడల్ అనేది తీసుకుంటాము. జాబ్ ఇన్ఫర్మేషన్ మోడల్. సో ఇక్కడ చూసినట్టయితే కంపెనీ ప్రీవియస్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు కంపెనీ వాల్యూ. ఈ విధంగా మనం కంపేర్ చేస్తాం. అంటే ప్రీవియస్ ఉన్నటువంటి కంపెనీ కరెంట్ ఆఫ్టర్ చేంజెస్ తర్వాత ఉన్నటువంటి కంపెనీ అనేది నాట్ ఈక్వల్ సేమ్ అనేది ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇది ట్రిగర్ అవ్వాలి. సేమ్ కాపీ పేస్ట్ ఆర్ కండిషన్. సో ఏదైనా వీటిలో ఏ ఒక్క దాంట్లో చేంజెస్ జరిగినా అని దాని అర్థం. బిజినెస్ యూనిట్ ప్రీవియస్ వాల్యూ నాట్ ఈక్వల్ టు బిజినెస్ యూనిట్ వాల్యూ. Employee class previous value is not equal to the class value. Then set so workflow configure value. So ఏదైతే workflow మనకి క్రియేట్ చేసాము, సేవ్. స్టెప్ వచ్చేసరికి ఈ రూల్ ని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మేనేజ్ బిజినెస్ కాన్ఫిగరేషన్స్. Manage business configuration. సో బేస్ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాము ఇక్కడ రూల్లో, జాబ్ ఇన్ఫర్మేషన్ మోడల్. అంటే ఇది జాబ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించింది. ఓన్లీ జాబ్ ఇన్ఫర్మేషన్ లో ఏమైనా చేంజెస్ జరిగితే, అది ఈ ఫీల్డ్స్ లో చేంజెస్ జరిగితేనే ఈ ఈమెయిల్ అనేది ట్రిగర్ అవ్వాలి. ఓకే, సో గో టు జాబ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్.
అండర్ ట్రిగర్ రూల్ మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. బేస్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనం మోడల్ తీసుకోవడం జరిగింది. రూల్ నేమ్ వచ్చేసి రూల్ నేమ్ ఇది. సో ఆన్ సేవ్. సో ఈ విధంగా మనం కావాల్సిన కాన్ఫిగరేషన్ ని స్టెప్ బై స్టెప్ మనం చేయడం జరుగుతుంది. టెస్టింగ్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ ఎంత ఇంపార్టెంట్, మనం కాన్ఫిగరేషన్ చేసింది కరెక్ట్ గా ట్రిగర్ అవుతుందా లేదా అది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఈ వర్క్ ఫ్లో వచ్చేసరికి ఇక్కడ మనం మేనేజర్ ని తీసుకున్నాము, ఈమెయిల్ ఎంప్లాయీ హెచ్ఆర్ ని తీసుకున్నాము. ఓకే, సో మనం ట్రిగర్ చేస్తే వీళ్ళకి వెళ్ళిపోతుంది, కానీ మనకు తెలియదు అసలు ట్రిగర్ అవుతుందా లేదా. అలాంటప్పుడు మేనేజర్ కి మన మెయిల్ ఐడి అండ్ ఎంప్లాయీ హెచ్ఆర్ కూడా మన మెయిల్ ఐడి అప్డేట్ చేసి టెస్ట్ చేసుకోవాలి. టెస్టింగ్ పర్పస్ కాబట్టి మనం వాళ్ళ మెయిల్ ఐడిని ఇన్యాక్టివేట్ చేయటం లేదా ప్రైమరీ నో పెట్టేసి మన మెయిల్ ఐడిని ప్రైమరీ ఎస్ పెట్టేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో ఓకే మనం టెస్టింగ్ చేసేటప్పుడు మన మెయిల్ ఐడీస్ని ఇస్తాము. లేదు వీటన్నిటి బదులు ఫస్ట్ మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ మనం జీమెయిల్ కానీ ఇచ్చేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి మెయిల్ ఐడి ఇస్తున్నాను అండ్ సేవ్ చేస్తాను. సో ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాను. ఏదైనా ఒక ఎంప్లాయ్ తీసుకొని so go to change job and compensation information, job information. సో ఇక్కడ ఈ క్లాస్ ఎంప్లాయ్ క్లాస్ లో నేను జస్ట్ ఓన్లీ ఎంప్లాయ్ క్లాస్ లోనే చేంజ్ చేస్తున్నాను. సేవ్ చేంజెస్, ఎందుకంటే కంపెనీ బిజినెస్ యూనిట్ అవి అసోసియేషన్ అనేది డేటా కరెక్ట్ గా ఉందా లేదో తెలియదు. సో అనేబుల్ టు డిటర్మిన్ ద ఈవెంట్ రీజన్ ఫర్ ప్రొసీడ్. ఇక్కడ యాక్చువల్ గా ఈవెంట్ రీజన్ ని సెట్టింగ్స్ చేంజ్ చేసేసారు ఎవరు బ్యాక్ ఎండ్ లో. సో నార్మల్ గా అయితే ఇక్కడ ఈవెంట్ అంటే ఈవెంట్ రీజన్ అనేది మనకు కనిపించాలి. సో ప్రొవిజనింగ్ సిస్టమ్కి వెళ్తున్నాను.
సో ఇక్కడ చూస్తున్నాం. సో ఈ స్లైడ్ చూసినట్లయితే, సో ఈ యాక్షన్ చేసేటప్పుడు ఈవెంట్ టు ఈవెంట్ రీజన్ మనకి డిఫాల్ట్ గా కనిపిస్తాయి. రైట్, యాక్షన్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ కాన్ఫిగరేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపెన్సేషన్ చేంజెస్ మనం క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఈవెంట్ సెలెక్ట్ చేయాలి అండ్ ఈవెంట్ రీజన్ సెలెక్ట్ చేయాలి. తర్వాతనే ఏమైనా ఫీల్డ్ లెవెల్లో చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తాం. ఇది నార్మల్ ప్రాసెస్. దానిని వర్క్ ఫ్లో డెరివేషన్ అంటాము. సో వర్క్ ఫ్లో డెరివేషన్ ఇది కనుక మనం ఎనేబుల్ చేస్తుంటే బ్యాక్ ఎండ్ లో మనకి ఈ విధంగా ఉంటుంది. అలా కాదు, ఈవెంట్ డెరివేషన్ అన్నట్లయితే ఈ ఈవెంట్ డెరివేషన్ లో ఈవెంట్ టు ఈవెంట్ రీజన్ కనిపించదు. చూస్తే మనకి ఈవెంట్ రీజన్ కనిపించదు. సో ఓన్లీ పర్టికులర్ ఫీల్డ్ లో మనం చేంజెస్ చేసినప్పుడు, ఓకే, చేంజెస్ బేస్ చేసుకుని ఈ ఫీల్డ్ లో చేంజెస్ జరిగితే ఈ ఈవెంట్ సిస్టమే ఈవెంట్ టు ఈవెంట్ రీజన్ రెండింటిని తీసుకోవాలి అని దాని అర్థం. ఓకే, అంటే ఫస్ట్ మనం ఏదైతే డేటా ఫీల్డ్ లెవెల్లో చేంజెస్ చేస్తామో పలానా పర్టికులర్ ఫీల్డ్ చేంజెస్ చేస్తే సిస్టమే ఈవెంట్ టు ఈవెంట్ రీజన్ తీసుకోవాలి, మనం సెలెక్ట్ చేయము. దాన్ని ఈవెంట్ డెరివేషన్ అంటాము. సో వర్క్ ఫ్లో డెరివేషన్ ఏమో ఈవెంట్ టు ఈవెంట్ రీజన్ ఫీల్డ్ లెవెల్ చేంజెస్ మొత్తం మాన్యువల్ గా మనమే ఎంటర్ చేస్తాము. కాబట్టి వర్క్ ఫ్లో డెరివేషన్ ఈవెంట్ డెరివేషన్ కి వచ్చేసరికి ఓన్లీ పర్టికులర్ ఫీల్డ్ లెవెల్లో చేంజెస్ చేసి సేవ్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఆ ఫీల్డ్ లో కనుక చేంజెస్ జరిగితే ఈ ఈవెంట్ రీజన్ తీసుకోవాలి అని మనం బిజినెస్ రూల్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ బిజినెస్ రూల్ ద్వారా సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది పలానా ఈవెంట్ తీసుకోవాలి, పలానా ఈవెంట్ రీజన్ తీసుకోవాలి అని. దాన్ని ఈవెంట్ డెరివేషన్ అంటాము. సో ఈ ఈవెంట్ డెరివేషన్ అనేది ఓన్లీ కాంపన్సేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇవి ఎక్కడ డిసైడ్ చేస్తాము వర్క్ ఫ్లో డెరివేషన్ ఆ ఈవెంట్ డెరివేషన్ అనేది? అది ఫస్ట్ క్లయింట్ డిసైడ్ చేస్తాను. ఓకే, వాళ్ళకి కావాల్సిన విధంగా ఎనేబుల్ చేస్తాను. దానికి సంబంధించి ఇది చెక్ బాక్స్ బ్యాక్ ఎండ్ లో. ఓకే, సో ఎనేబుల్ ద వర్క్ ఫ్లో బిజినెస్ రూల్స్ ఫర్ ద వర్క్ ఫ్లో డెరివేషన్ అంటే ఇది కనుక మనం టిక్ చేస్తున్నట్లయితే ఈ వర్క్ ఫ్లో డెరివేషన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. సో ఈవెంట్ టు ఈవెంట్ రీజన్ అండ్ ఫీల్డ్ లెవెల్ మొత్తం మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాము. దీంతో పాటుగా ఇది కూడా మనం సెలెక్ట్ చేసాము అంటే ఓకే, ఈవెంట్ డెరివేషన్. సో ఈవెంట్ రీజన్ కనిపించవు ఫీల్డ్స్. ఓకే, ఓన్లీ ఫీల్డ్ లెవెల్లోనే మనం చేంజెస్ చేసి సేవ్ చేసినప్పుడు హిస్టరీలో మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈవెంట్ రీజన్ కనిపించవు, బట్ కానీ సో హిస్టరీకి వెళ్ళినప్పుడు ఆ హిస్టరీలో సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకొని ఆ పర్టికులర్ ఈవెంట్ రీజన్ అనేది చూపిస్తుంది. సిస్టమే ఈ వాల్యూస్ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రొవిజనల్లోకి వెళ్ళేసి కంపెనీ సెట్టింగ్స్ లోకి వెళ్తాము. సో ఈవెంట్ రీజన్ డెరివేషన్ కంట్రోల్ F చేస్తాము. సో ఈవెంట్ రీజన్ డెరివేషన్ ఇప్పుడు ఇది ఎనేబుల్ చేస్తుంది కాబట్టి మనకి ఆ ఈవెంట్ రీజన్ అనేది కనిపించట్లేదు. మనం ఇది తీసేసి మనం సేవ్ చేసినప్పుడు సో రిమూవ్ చేశాను. దానికి సంబంధించిన సేవ్ ఆప్షన్ అనేది మనకి సో ఇక్కడ ఉంది. ఓకే,
క్లిక్ చేసి కంపెనీ ఐడి ఈ URL నుంచి కాపీ చేసుకొని పలానా కంపెనీ ఐడి పేస్ట్ అండ్ కన్ఫర్మ్. సో మనం ప్రొవిజనింగ్ లో ఏ చేంజెస్ చేస్తున్నా ఫైనల్ గా కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తున్నాం. కంపెనీ ఐడి ఇచ్చేసి కన్ఫర్మేషన్ ని క్లిక్ చేయాలి. డన్. సో ఒకసారి రీఫ్రెష్ చేసి బెస్ట్ రీచెక్ చేసుకోవడానికి ఈవెంట్ రీజన్ డెరివేషన్ రీఫ్రెష్ చేసిన తర్వాత కూడా ఇది అన్టిక్ చేసే ఉండాలి. అప్పుడు మన చేంజెస్ అనేవి సక్సెస్ఫుల్ గా సేవ్ అయినట్టు. ఓకే నౌ యూ కెన్ గో టు ఇన్స్టెన్స్, యూ కెన్ రీఫ్రెష్. మేబీ ఒక్కొక్కసారి టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి. ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో బెటర్ టు లాగౌట్ అండ్ లాగిన్. సో లాగౌట్ అయ్యి లాగిన్ అవుతూనే కనిపించేటట్టు ఉంది. ఓకే, సో ఈ సీక్వెన్స్ ని ఫాలో అవుతాము. ఫస్ట్ డాక్యుమెంట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాము, మ్యాపింగ్ చేస్తాము, వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాము. ఆ వర్క్ ఫ్లోలో మనం మెయిల్ ఐడి టెస్టింగ్ పర్పస్ మనం మెయిల్ ఐడి చేసుకొని ఇక్కడ క్రియేట్ చేసినటువంటి గ్రూప్ ఈమెయిల్ టెంప్లెట్ గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మిస్ అయితే మనకి ఆ ఈమెయిల్ అనేది ట్రిగర్ అవ్వదు. నెక్స్ట్ బిజినెస్ రూల్ క్రియేట్ చేసాము. ఏ ఫీల్డ్స్ లో ఇంకా చేంజెస్ వాల్యూస్ అనేవి చేంజెస్ అయితేనట్లయితే అప్పుడు ట్రిగర్ అవ్వాలన్నప్పుడు ఇఫ్ కండిషన్ ఇవి తీసుకుంటాం, దెన్ కండిషన్ లో వర్క్ ఫ్లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఫైనల్ గా ఆ బిజినెస్ రూల్ ని మనం జాబ్ ఇన్ఫర్మేషన్ లో అంటే ట్రిగర్ రూల్ దగ్గర ఆన్ సేవ్ లో మనం ప్లేస్ చేయడం జరిగింది. లాగౌట్ లాగా సో ఇది ఇన్యాక్టివ్ ఎంప్లాయీ, యాక్టివ్ ఎంప్లాయీస్ తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే యాక్టివ్ అనేది ఎనేబుల్ అవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనము జాబ్ చేంజ్ కానీ డేటా చేంజ్ కానీ తీసుకుంటాము. జాబ్ చేంజ్ అండ్ ఎంప్లాయీ క్లాస్ చేంజ్.
సో ఇక్కడ ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతుంది? సో ఎంప్లాయీ జాబ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎంప్లాయీ చెక్ చేద్దాం. సో సో ఈ విధంగా మనం ఓన్లీ ఎంప్లాయీ క్లాస్లోనే చేంజెస్ అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ గో టు మనం ఇచ్చినటువంటి జీమెయిల్కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేద్దాం. సో మెయిల్ అనేది ట్రిగర్ అవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అనేది రాలేదు, ప్రీవియస్ వాల్యూస్ రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మ్యాపింగ్ లో మనం ఫ్యూచర్ డైరెక్ట్ బదులు ఇప్పుడు ఫ్యూచర్ డైరెక్ట్ తీసుకున్నాము, ట్రిగర్ అవ్వలేదు. సో డైరెక్ట్ తీసుకొని మనం ఒకసారి చేంజ్ చేసినట్లయితే మీన్ ఇంకొకసారి టెస్ట్ చేసినట్లయితే ఆ వాల్యూస్ అని రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ సో చేంజెస్. సో అగైన్ ఇంకొకసారి టెస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ so job change. సెకండ్ మెయిల్ కూడా ట్రిక్ అయింది. సో చూసుకున్నట్లయితే వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో ఏజెన్సీ టెంపరీ, సో ప్రీవియస్ వాల్యూ వచ్చేసి యాక్టివ్ ఉండేది. ఓకే, ఏజెన్సీ టెంప్గా చేంజ్ అవ్వడం జరిగింది. ఈ టెంప్లెట్ ని ఎంటీ కాలమ్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి టెంప్లెట్ లెవెల్లో డిలీట్ చేసుకోవాలి. సో ఇక్కడ అంత కరెక్ట్గానే ఉంది. ఇక్కడ అడిషనల్ కాలమ్స్ ఎందుకు వస్తుంది?
సార్ ట్రై చేయండి మీరు కూడా. సో ఇక్కడ చెప్తే అర్థమైంది కదా ఎలా జనరేట్ చేయాలి కస్టమర్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది. డౌట్ ఉందా? సార్ మ్యాపింగ్ ప్లస్ మ్యాపింగ్స్ లో రెఫరెన్స్ బదులు డైరెక్ట్ తీసుకొచ్చా సార్? అవునవును. రిఫరెన్స్ ఎప్పుడు అంటే మనం డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ రావాలి అన్నప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి తీసుకోవడం జరిగింది. సో దాని బదులు లేదంటే ఇక్కడ డైరెక్ట్ తీసుకొని ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ వచ్చేసి 2 మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ ఒకటి లాస్ట్ నేమ్ ఒకటి ఫుల్ నేమ్ కావాలి అన్నప్పుడు, లేదా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ నేమ్ అని ఫీల్డ్ ఉన్నట్లయితే దాన్ని డైరెక్ట్ గా మనం కాల్ చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ లో ఫుల్ నేమ్ అనేది ప్రిఫర్ నేమ్ ఉంది. ప్రిఫర్ నేమ్ లో ఏ వాల్యూ వస్తుంది, ఫుల్ నేమ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫుల్ నేమ్ రావట్లేదు అంటే సబ్ ప్లేస్ హోల్డర్ ఫస్ట్ నేమ్ ఒక ప్లేస్ హోల్డర్, లాస్ట్ నేమ్ ఒక ప్లేస్ హోల్డర్ యాడ్ చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ తోటి ఫస్ట్ నేమ్ మ్యాప్ చేస్తాము. అదేవిధంగా లాస్ట్ నేమ్ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లాస్ట్ నేమ్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎలాగైనా తీసుకోవచ్చు, జస్ట్ ఆప్షనల్ అన్నమాట రిఫరెన్స్ అనేది. ట్రై చేస్తాము, కరెక్ట్ వాల్యూ వస్తే ఓకే, లేదంటే మనం ఈ విధంగా తీసుకుంటాం. ఓకే సార్. సార్ వన్ మోర్ క్వశ్చన్. ఇది ఎస్టర్డే క్లాస్ది మెసేజ్ డెఫినేషన్. సో మెసేజ్ డెఫినేషన్ క్రియేట్ చేసే టైంలో ఎక్స్టర్నల్ కోడ్లో స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకొని సేవ్ చేస్తే బిజినెస్ రూల్ సేవ్ అవ్వట్లేదు సార్. స్పెషల్ క్యారెక్టర్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా. ఓకే, అండ్ ఎనీ రీజన్? ఓన్లీ మామూలుగా అయితే నేమ్స్ దగ్గర అయితే స్పేసెస్ కానీ అండర్ స్కోర్ కానీ ఇస్తాము. కోడ్కి అయితే అసలుకి అండర్ స్కోర్ తప్పించేసి ఏది కూడా ఇవ్వద్దు, ఓకే. తీసుకోదు. బట్ క్రియేట్ అదే అవుతుంది సార్, బట్ బిజినెస్ రూల్ సేవ్ అవ్వట్లేదు. అదే ట్రిగర్ అవుతుంది, కానీ స్పెషల్ క్యారెక్టర్స్ సమ్ ఎఫెక్ట్ అవుతాయి, అందుకని తీసుకోదు. ఎక్కడ కూడా స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయొద్దు. ఓకే సార్. టెక్స్ట్ లో మనం బాడీలో మనం ఏదైనా ఇవ్వచ్చు టెక్స్ట్ దగ్గర, బట్ కానీ అక్కడ ఎక్స్టర్నల్ కోడ్ దగ్గర కానీ. సో నేమ్ కూడా మేబీ అలౌ చేయొచ్చు అనుకుంటాను, ఎక్స్టర్నల్ కోడ్ మాత్రం స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఇవ్వద్దు. ఓకే. ఓకే, ఇదని కాదు, ఏ కస్టమ్ ఫీల్డ్స్ మీరు క్రియేట్ చేయాలన్నా ఫీల్డ్ కి ఒక టెక్నిక్ ఫస్ట్ ఐడి ఇస్తాం కదా, ఆ ఐడీస్ కూడా స్పేసెస్ అనేది ఉండకూడదు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది ఉండకూడదు. ఓకే. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రూల్స్ గురించి మనం రేపు ఒక్కసారి చూద్దామండి. రూల్స్ ఎలా క్రియేట్ చేస్తామో దీనికి, సో ఏ విధంగా మ్యాప్ చేస్తుంది ఇది. ఫిగర్ బిజినెస్ రూల్కి వెళ్తాము. సో అడిషనల్ గా మనం ఇక్కడ రూల్ టైప్ ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బేస్ ఆబ్జెక్ట్ డాక్యుమెంట్ జనరేషన్ తీసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ జనరేషన్ తీసుకుంటాము. రూల్ టైప్ ఇక్కడ వచ్చేసి సో డాక్యుమెంట్ మ్యాపింగ్ రూల్ రిజల్ట్, ఇది బేస్ ఆబ్జెక్ట్.
ఇవి తీసుకున్నప్పుడు మాత్రమే ఆ రూల్ అనేది మనకి ఇక్కడ మ్యాపింగ్ లో కనిపిస్తుంది, లేకుంటే కనిపించదు. ఒకసారి రేపు చూద్దామండి. సో ఇది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you.